నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్ అయితే జరిగాయి. అదేవిధంగా 144 సెక్షన్ కూడా ఎప్పుడు లేని విధంగా పల్నాడు జిల్లాలో అదేవిధంగా మరికొన్ని పలు జిల్లాల్లో కూడా 144 సెక్షన్ అయితే విధించారు. సో అందులో భాగంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి ఈవీఎంలు అయితే బద్దలు కొట్టారు. అంటే ఓట్లు అంటే అక్కడ టీడీపీ ఓట్లు ఎక్కువ పోలైనయి అని ఈవీఎం అయితే బద్దలు కొట్టడం జరిగింది. సో ఈ ఈ ఈవీఎం మిషన్ల మీద ఎలక్షన్ కమిషన్ ఏమైనా చర్య తీసుకుంటదా అతని పైన? సో ఎలా ఉంటది అసలు రేపొద్దున రాబోయే రోజుల్లో అతనికి ఎటువంటి శిక్ష పడే అవకాశాలు ఉంటాయంటారు? అంటే ఇక్కడ 2 అంశాల్ని ప్రభుత్వం అంటే గవర్నమెంట్ తీసుకుంటుంది. హ్మ్. యాక్చువల్లీ అక్కడ ఫస్ట్ వాళ్ళేమంటారంటే ఆ లా అంటే మనకు ఓట్ పోలింగ్ ఏంది పర్టిక్యులర్స్ అంటే వాళ్ళకు రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. అలాంటి దాంట్లో వాళ్ళు ఆ అనాలిసిస్‌లో చూసుకొని హ్మ్. అది ఎంతవరకు డ్యామేజ్ అయింది ఏంటంటే దానికి ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఉంటుంది హ్మ్. వాళ్ళకు. ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయి కాబట్టి. హ్మ్. అది ఇప్పుడు చాలా ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ట్రెండ్ మేధావులు అందరూ ఏమంటారంటే ఈవీఎం ఈజ్ నాట్ గుడ్. బ్యాలెట్ ఈజ్ బెటర్ అంటారు. ఓకే. బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్ రావాలి. హ్మ్. బ్యాలెట్ ఓటే ముద్దు ఈవీఎం వద్దు అంటారు. ఓకే. చాలామంది ఇప్పుడు వేరే దేశాలలో కూడా డెవలప్డ్ కంట్రీస్లలో కూడా బ్యాలెట్ ఓటింగే ఉంది. హ్మ్. మన ఇండియాలో వచ్చేసరికి ఇలా స్కామ్‌లు జరుగుతున్నాయి అనేది ఒకటి జరిగింది. హ్మ్. ఇప్పుడు అంటే అప్పుడు బ్యాలెట్లు ఉన్నప్పుడు ఈ రిగ్గింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు చిన్న విషయంలో ఇప్పుడు మాచర్లో జరిగిన ఇన్సిడెంట్ ఏందంటే ఆల్రెడీ మనకు ఎలక్షన్ కమిషన్‌కి మెజర్‌మెంట్స్ ఉన్నాయి. దానికి ఎలా చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? వాళ్ళ దగ్గర టెక్నికల్ క్రూ ఉంది. అన్నీ దాన్ని సెట్ చేసుకొని చేస్తారు. అయితే ఇక్కడ ఆయన చేసింది క్రిమినల్ అఫెన్స్ అది. చాలా పెద్ద తప్పు ఆయన చేసింది. పబ్లిక్‌గా దొరికిపోయాడు ఆయన. ఆయనకి ఇప్పుడు చట్టపరంగా ఏమేమి ఇప్పుడు దట్ ఈస్ ఎ వెరీ అంటే దేశద్రోహ చర్య కిందకి వస్తదది. హ్మ్. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలనేవి ఒక పీరియాడికల్ ఎన్నికలనేవి ఒక ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్ ఇచ్చారు డెమోక్రటిక్ కంట్రీ. అవును. ఇప్పుడు అలాంటివి జరుగుతున్నప్పుడు ఆయనే మరి దానికి పూర్తి విరుద్ధంగా ఎళ్లి ఒక ఉగ్రవాద చర్యకు పాల్పడ్డట్టు ఒక బాధ్యత గల పౌరుడాయన. హ్మ్. మరి ఆయన మతి ఉండి చేసిండా? హ్మ్. మతి లేక చేసిండా? హ్మ్. ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. సార్ అదేవిధంగా ఆయన ఈవీఎం మిషన్ బద్దలు కొట్టంగానే వెంటనే అక్కడున్న టీడీపీ ఎవరైతే ఉన్నారో అతను అడ్డుకున్నారు దాన్ని. సో వెంటనే బయటికి రాంగానే అతని తల అయితే పగలగొట్టేశారు. ఎవరిది? టీడీపీ క్యాండిడేట్‌ది. ఆ! సో అంత వికృత చర్యలకు పల్నాడు జిల్లా మాచర్లలో అట్లా పాల్పడింది. అలాంటి ఎమ్మెల్యే మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఎందుకంటారు? అంటే చర్యలు తీసుకోవట్లేదంటే ఇప్పుడు అక్కడ అది క్రిమినల్ అఫెన్స్ అది మీరు తలబగలటం అంటే అది అది అటెంప్ట్ మర్డర్ అవుతుంది. అతను కూడా చాలా భయపడిపోతున్నాడు. అంటే వాళ్ళ 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 ఊరికి మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళాలన్నా సరే చాలా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఎవరు? మళ్ళీ బాధితుడా? బాధితులు. హ్మ్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఊరెళ్తే ఎమ్మెల్యే గారు చంపేస్తారు. ఎమ్మెల్యే గారి వల్ల మాకు మా గ్రామానికి థ్రెట్ ఉంది. సో అంతా టూ మచ్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోయారు. సో దానికి మీరేమంటారు? అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయండి. హ్మ్. ఎందుకంటే అక్కడ సిట్యుయేషన్ వచ్చేసి జరుగుతుంటాయి అక్కడ. ఇప్పుడు హ్మ్. దాన్ని నేను ఒక అడ్వకేట్‌గా అనలైజ్ చేయగలుగుతా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సొసైటీలలో మాలాంటి అడ్వకేట్స్‌కే భద్రత లేదు. హ్మ్. ఏదన్నా మేము న్యాయంగా మాట్లాడినా, ఏం చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు మా మీద కూడా అటాక్స్ అవుతుంటాయి. హ్మ్. ఇప్పుడు అందుకే మాకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ సామాన్య కార్యకర్త ఉన్నాడు. హ్మ్. అక్కడ ఇక్కడ ఎందుకంటే అధికార బలం. హ్మ్. అధికార పార్టీ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏ అధికార పార్టీ చెప్పు చేతుల్లోనే పోలీస్ యంత్రాంగం ఉంటుందనేది హ్మ్. జగమెరిగిన సత్యం. హ్మ్. ఇప్పుడు అదే అంటుర్రు అందరూ. పోలీసులు కూడా అధికార పార్టీ చేతిలో ఉంటున్నారు. ఏవి జరిగినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు హ్మ్. అనే జరుగుతుందక్కడ. హ్మ్. నిజానికి ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులలో అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నవి. హ్మ్. నేను ఒక సామాన్య వ్యక్తిలాగా అడుగుతున్నాను. ఇప్పుడు హ్మ్. ఆయన్ని ప్రశ్నించే మరి ఆయన అంత హైపర్ యాక్టివ్ అయ్యి ఆయన సిచ్యువేషన్ తెలియదా? హ్మ్. ఆ బాధితుడికి. వాళ్ళంతా కొట్టిన తర్వాత ఆయన ఎందుకు ముందుకెళ్ళాడు? ఎందుకు చేశాడు? ఆ! మరి ఇప్పుడు ఆయన ఆ అబ్బాయి ఆయనకు ఆ వ్యక్తికి స వాళ్ళ నూకలున్నాయి కాబట్టి బతికిండు ఆయన. లేకపోతే హ్మ్. చనిపోతే వాళ్ళ పిల్లలు ఏం కావాలి? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఎవరైనా అట్లా ఆలోచించుకోవాలి. హ్మ్. రాజకీయాల వల్ల ఇప్పుడు శత్రుత్వాలు పెంచుకోకూడదు. హ్మ్. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ కలిసే ఉంటారు. హ్మ్. ఏ పెద్ద పొలిటీషియన్స్ అందరూ దే విల్ బీ లైక్ ఏ ఫ్రెండ్స్. హ్మ్. మన సామాన్యులు మనలాంటోళ్ళే హ్మ్. వాళ్ళ గురించి కొట్టుకోవడాలు బలైపోతుంటారు. ఈ హ్మ్. విషయంలో నేను ఆ బాధితునికి నా సలహా ఇది. హ్మ్. అయితే దానికి ఇప్పుడు అది క్రైమ్ జరిగింది కాబట్టి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. హ్మ్. పునరావృతం కాకుండా ఎలా శిక్షించాలి, ఏం చేయాలనేది ప్రాసిక్యూషన్‌లో దానికి ట్రయల్‌లో దానికి గట్టిగా శిక్ష పడే విధంగా చేయాలి. అంటే ఆ వ్యక్తి కూడా కేసు పెట్టడానికి చాలా భయపడిపోతున్నాడు. అవునండి. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా కదా! భయముంటదక్కడ. హ్మ్. ఇప్పుడు మన మన దాంట్లో ఏంటిది మనకు ఓన్లీ మనము అన్ని ప్రిన్సిపల్స్ మాట్లాడతాము. స్వేచ్ఛ ఉంది. మనకు రాజ్యాంగ రక్షణ కావాలి. అన్నీ కావాలంటాము.
అంటే అక్కడ జరిగిపోయిన తర్వాత ఎవరేం చేస్తారు చెప్పండి. అందుకే ఇప్పుడు ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఎవరికి వాళ్ళే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉండాలి. వాడిని వాడిని రక్షించుకోవాలి. వాడు ముందు జాగ్రత్త చర్యలు ఉండాలి. తర్వాత ఇవంతా పరిధి అనేది జ్యుడిషియల్ పరిధి మనం ఆ వలయంలోకి ఎంటర్ కాకముందే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది అక్కడ నేను చెప్పేది. ఇప్పుడు ఎవరికైనా ప్రాణభయం ఉంటుంది. రాజకీయ క్రీడలనేవి చాలా భయంకరమైన రాజకీయ క్రీడ అది. సో అదేవిధంగా ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈసీ కమిషను అతని మీద చర్యలు తీసుకుని అతను అరెస్ట్ చేయనంటే ఇప్పుడు ఆయన తెలంగాణ వచ్చి దాక్కున్నారు. అతను పరారీలో ఉన్నాడు. సో ఇంతవట్టికి ఆ ఎలక్షన్ కమిషన్ 6 అతను అరెస్ట్ చేయమని చెప్తుంటే ఆ పోలీసులు ఎందుకు ఇంత లేజీగా ఉన్నారంటారు? అంటే ఆయన అరెస్ట్ చేయలేక ఇంకా. యెస్. అది ఇప్పుడు ఆయనని అరెస్ట్ చేసి 24 అవర్స్‌లో ఆయనని మళ్ళీ రిలీజ్ చేయాలి. అరెస్ట్ చేయాలంటే దట్ ఈస్ ద డిఫాల్ట్. ఐ మీన్ దట్ ఈస్ ద ప్యూర్లీ పార్షియాలిటీ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంత అంటే పోలీస్ వ్యవస్థ అతనికి సపోర్ట్‌గా వ్యవహరిస్తున్నారంటారా? అధికార పార్టీ అండి. ఇప్పుడు అక్కడ అధికార పార్టీ ఆయన అంటే యాక్చువల్‌గా క్రైమ్ ఏమైంది? అక్కడ మీద జరిగింది ఏందంటే మిషనరీ ఈవీఎంని బద్దలు కొట్టిండంటారు. ఇప్పుడు ఆయన నిజంగా తల బద్దలు కొట్టింది ఎవరు? ఇప్పుడు అది ఈసారి కాదు కదా! అంటే ఎమ్మెల్యే అనుచరులు. ఎమ్మెల్యే అనుచరులు కదా! అక్కడ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వాళ్ళ అట్లా కాదు సార్. ఈవీఎంలు బద్దలు కొట్టిన వ్యక్తి ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యే ఇప్పుడు హైదరాబాద్‌లో తప్పించకుండా తిరుగుతున్నాడు. అతని మీద ఈసీ చర్యలు తీసుకోమని నిన్న 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 ఈవినింగ్ చెప్తుంది. సో ఇంకా చర్యలు తీసుకోవాలి. ఈరోజు 6 అతని మీద చర్యలు తీసుకోవాలి. అతన్ని అరెస్ట్ చేయాలని చెప్తుంది. ఇంతవరకు పోలీస్ వ్యవస్థ అతని మీద సరైన యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటికీ కూడా హైదరాబాద్‌లో పలు ఏరియాలో తిరుగుతున్నాడని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇది ఇంకా అతని మీద ఎందుకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినా సరే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదంటారు? అంటే ఇప్పుడు ఆయన ట్రేస్ అవుట్ కాలేదు. మీరు అన్నట్టు హైదరాబాద్ తిరుగుతున్నా అంటే ట్రేస్ అవుట్ అయితే పట్టుకుంటారు. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆయనకు కూడా అడ్వకేట్స్ ఉంటారు. ఆయన కూడా న్యాయ సలహాలు తీసుకొని లొంగిపోతాడు. అంటే ఆయన ట్రేస్ అవుట్ కాలేదు. దాని గురించి జరుగుతుంది. ఇప్పుడు ఎవరు నిజంగా నిందితులు ఎవరని ఎవరైనా అప్రూవర్గా మారి అక్కడ సరెండర్ అయ్యారు. అక్కడ ఇలాంటివి జరుగుతుంటాయి కొన్ని. ఎందుకంటే చాలామంది అప్రూవర్గా మారి మేమే అది క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయినా వాళ్ళు అక్కడ సరెండర్ అవుతారు బిఫోర్ ది. అయితే ఇప్పుడు కేస్ అయితే ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ మనకు తెలియదు. చార్జ్ షీట్ తెలియదు. ఎఫ్ఐఆర్ ఏంటిది? ఆయన ప్లేస్ ఏంటి? అక్యూజ్డ్ ఏ1, ఏ2, ఏ3 ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇవన్నీ మనకు డీటెయిల్స్ రావాలి కదా! అయితే తిరుగుతున్నా చెప్పినప్పుడు ఆయన ఇప్పుడు ఆయన క్రైమ్‌లో ఉన్నాడు. దాన్ని డినై చేయలేం మనం. ఈజ్ పార్ట్ ఆఫ్ క్రైమ్. ఈజ్ వెరీ మచ్ దేర్ ఇన్ ద సీన్ ఆఫ్ క్రైమ్. కాబట్టి ఆయన ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి తర్వాత ఆయన ప్రాసిక్యూషన్ ట్రయల్‌కి ఆయనని పంపించాల్సిన ఇది బాధ్యత. పోలీసుల నిర్లక్ష్యత అంటారా? అంటే ఇప్పుడు పోలీసుల నిర్లక్ష్యత అనేది అంటే అక్కడ పోలీస్ విల్ డెఫినెట్‌లీ ఫాలో ది గైడ్‌లైన్స్, ఇన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ ది పొలిటీషియన్స్. అక్కడ ఉంటాయి కొన్ని. కానీ ప్రభుత్వ పరంగా బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు దానికి ఎవరు కంటెస్ట్ చేయాలి? ఇప్పుడు ఆ బాధితులు వాళ్ళ తరఫున ఎవరైనా ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోవట్లేదని కోర్టుకి అప్రోచ్ అయితే అక్కడికెళ్ళి ప్రొసీజరల్ డైరెక్షన్ పోతాయి. అయితే ఇక్కడ ఏందంటే మనము ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యే అవకాశం లేదు అక్కడ. అక్కడ అది ఒక దుర్మార్గపు చర్య, ప్రతిదాని దోపిడీ వ్యవస్థ, నియంతృత్వము, అక్కడ మానవతా విలువలు లేవు, న్యాయం అనేది లేదు అక్కడ. ఇవి జరుగుతున్నాయి సొసైటీలో. రాజకీయంలో మెయిన్‌గా ఇలానే జరుగుతున్నాయి. హెల్తీ పాలిటిక్స్ లేవు కదండీ ఇక్కడ. ఇలాంటి అన్యాయంగా జరిగే పాలిటిక్స్ జరుగుతున్నాయి కాబట్టి సామాన్య ప్రజలు ఎస్పెషల్లీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటే తర్వాత ఎవరు ఏం చేయరు. అట్లనే ప్రతి వ్యక్తి డెమోక్రటిక్ కంట్రీలా ఇలాంటి విధ్వంసాలలో వాళ్ళు పాలు పంచుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవద్దనేది నా సలహా. ఓకే. థ్యాంక్ యూ సార్.